యేసుక్రీస్తు ఒకనొకప్పుడు మరి ఒకరోజు శిష్యులతో కలిసి బయలుదేరుతా ఉన్నాడు. అనాది కాలంలో మరి యేసు ప్రభువు వారు సముద్రం మీద అనగా పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు తనతో పాటు శిష్యులు వస్తూ ఉన్నారు. ఎవరున్నారండి? శిష్యులు. తనతో పాటు శిష్యులు వస్తా ఉన్నారు. ఆ సముద్రంలో వస్తా ఉన్నారు. యేసు ప్రభువు ఆ సమయంలో మరి ఆ పడవలో నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోతూ ఉన్నప్పుడు అక్కడ భయంకరమైనటువంటి తుఫాను మరియు అలలు ఎగసి పడతా ఉన్నాయి. శిష్యులు ఉన్నారు. తర్వాత ఆ శిష్యులతో పాటు యేసు ప్రభువు కూడా ఆ నావలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు భయంకరమైనటువంటి ఆ తుఫాను వస్తూ ఉంది. ఆ అలలు ఎగసి పడతా ఉన్నాయి. ఆ పడవలోకి నీళ్లు కూడా వచ్చేసాయి. ఆ పడవలో నీళ్లు మునుగుతూ ఉంది. అక్కడ ఆ పడవ నిండా నీళ్ళు అయిపోతూ ఉన్నాయి. ఎగసి పడతా ఉంది ఆ పడవ. అక్కడున్న శిష్యులందరూ కూడా భయపడి, అయ్యో మనమందరం కూడా ఈ సముద్రంలో పడి నాశనం అయిపోతాం. ఎలా ఈ పరిస్థితి నుంచి గట్టెక్కింది ఎలా, మనం ఎలా తప్పించుకోవాలి అని చెప్పి ఒకరికొకరు బాధపడతా ఉన్నారు, వ్యాధన చెందుతా ఉన్నారు. యేసు ప్రభువు ఏమో సంతోషంగా ఆ యొక్క పడవ మీద అంచున తలవాల్చుకొని నిద్రపోతూనే ఉన్నాడు. శిష్యులు అది చూచి యేసు ప్రభువుని అంటున్నారు, ప్రభువా, మేము నశించిపోతున్నామో, మేము నాశనమైపోతున్నామో, మీకు చింత లేదా? మీకు కొంచెం కూడా ఆలోచన లేదా? ఏమండి, ఒకసారి ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం అందరము ఈ యొక్క బిల్డింగ్ లో ఉన్నాం, ఈ యొక్క మందిరంలో ఉన్నాం. ఈ మందిరం యొక్క పైకప్పు ఊడ్చి పడుతూ ఉంది అనుకోండి, అన్ని తలుపులు వేసి అలాగే గట్టిగా ఉన్నాం అనుకోండి, ఒకవేళ ఆ పైకప్పు మనందరి మీద పడుతుందా? లేదా మీ అందరి మీద పడికేసి నా ఒక్కరి మీద పడదా? అందరి మీద పడుతుంది కదా, అందరం పోతాం. మరి యేసు ప్రభువు ఆ యొక్క నావలో ఉన్నాడు. యేసు ప్రభు శిష్యులు ఏమంటున్నారంటే, మేము నశించిపోతున్నాం ప్రభువా, నీకు చింత లేదా? మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుంచి 27 వరకు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి, అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నారంటే వాళ్ళు
యేసుక్రీస్తు ఆ దోణి ఎక్కి ఉన్నాడు. ఆ దోణిలో కూడా ఎవరు వెళ్తున్నారు? శిష్యులు వస్తూ ఉన్నారు. శిష్యులు కూడా ఆ దోణిలోనికి వచ్చారు, వెళ్తా ఉన్నారు, పోతా ఉన్నారు. అంతట సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడి, అలల చేత ఆ దోణిలో ఆ యొక్క దోణి నీళ్ళ చేత నింపబడి ఉన్నది. అది ఎగసెగసి పడతా ఉన్నది అని అర్థం. ఆ పరిస్థితుల్లో అప్పుడు ఆయన నిద్రించుచుండగా, హల్లెలూయా, ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభువు నిద్రపోతూ ఉన్నాడు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆ దోణిలో నిద్రపోతున్నాడు. ఆయనకు కనిపించదా? ఆయనకు స్పర్శ లేదా? ఆయనకు తెలియదా? ఆయనకు తెలియకుండా తుఫాను వచ్చిందా? ఆయనకు తెలియకుండా తుఫాను వచ్చిందా? ఆయనకు తెలియకుండా నీళ్ళు వస్తున్నాయా? ఒకసారి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరుడా. ఆ పడవలో యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభువుతో పాటు తన శిష్యులు ఉన్నారు. యేసు ప్రభువుకు స్పర్శ లేకుండా ఉంటుందని నిద్రపోతే, యేసు ప్రభువు ఆ యొక్క పడవల నుంచి ఎప్పుడైతే వెళ్తూ ఉండడం మొదలు పెట్టారో అప్పుడు తుఫాన్ స్టార్ట్ అయింది. భయంకరమైనటువంటి తుఫాన్ వస్తా ఉంది. భయంకరమైనటువంటి అలలు చేత కప్పబడతా ఉంది. అందరికీ అయోమయంగా ఉంది, భయంగా ఉంది. కానీ యేసు ప్రభు మాత్రం నిద్రపోతా ఉన్నారు. తర్వాత వారు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, ఏమంట? మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపుతా ఉన్నారు. ప్రభువా, మేము నశించిపోతున్నాము. ఇంకొక దగ్గర అయితే ఏమంటుందంటే, మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా? మీకు ఆలోచన లేదా? ఏంటయ్యా అంత నిద్రపోతున్నావు ఏంటి నువ్వు? ఇంకొంతమంది అయితే ఏమంటారు? ఇదే మాట ఒక దగ్గర ఉపయోగించారు. ఎక్కడ చెప్పండి? యోనా ఏం చేస్తాడు? ఆ పడవలు ఏం చేస్తున్నాడు యోనా ఆ పడవలో నీవు ఇంకో ప్రాంతానికి వెళ్ళు అంటే, లేదంటే ఈ ప్రాంతానికి వెళ్తానని చెప్పేసి పడవ వచ్చింది. ఆ పడవలోకి వెళ్ళి బాగా నిద్రపోతా ఉన్నాడు. భయంకరమైన తుఫాన్ వచ్చింది. భయంకరమైన అలల చేత కొట్టబడుతున్నా. ఆ పడవ యజమాని అంటున్నాడు, ఆ డ్రైవర్ అంటున్నాడు, మనం బ్రతకడం చాలా కష్టము, కాబట్టి మన పడవ తేలికగా ఉండడానికి, తేలికగా ఉండడానికి మనం పడవలో ఉన్నటువంటి మీ సామాన్లు తీసి సముద్రంలో పాడేసేయండి. మీ వస్తువులు, బరువైన వస్తువులు తీసి పాడేయండి. ఆ బరువైనటువంటి వస్తువులు తీసి పాడేస్తే, మీ సామాను తీసి పాడేస్తే ఈ యొక్క పడవ తేలికవుతుంది, బరువు తగ్గి మనం కొంచెమైనా బయటపడవచ్చు అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సామాన్లు అన్ని వాడేస్తారు. ఏమి పెట్టుకోకుండా అన్ని వాడేస్తారు. ఆ పడవ యజమాని అంటాడు ఇంకొక మాట, రే మీరు ఎవరైనా పాపం చేస్తుంటే మీ దేవుని ప్రార్థన చేయండి, మీ దేవుని మనం తప్పించడానికి మీ దేవుని వేడుకోనండి, మీ దేవుళ్ళకు ప్రార్థన చేసుకోండి అని చెప్పేసి ఆ పడవ యజమాని అంటా ఉన్నాడు. అందరూ దేవుణ్ణి మొరపెడతా ఉన్నారు. వాళ్ళకు నచ్చిన రీతిలో వారి దేవుళ్లకు
ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ యోనా మాత్రము ప్రార్థన చేయకుండా నిద్రపోతా ఉన్నాడు. అప్పుడు అందరూ అంటా ఉన్నారు, ఆ యొక్క యజమాని వచ్చి, ఆ పడవ నడిపే యజమాని వచ్చి, రే లే, నిద్రపోతా ఉన్నావు, నీకు కొంచెం కూడా భయం లేదా? అందరు చచ్చిపోతామని బాధపడతా ఉంటారు. అయ్యో తప్పించుకోవడానికి ఎలాగైనా తప్పించుకోవాలని అందరూ ప్రార్థన చేస్తున్నారు. నీకు అసలు బుద్ధి ఉందా? నీకేం జ్ఞానం లేదా? లేకపోతే మీ దేవుని ప్రార్థన చేయి, మీ దేవుణ్ణి ప్రార్థన చేయి అని అంటే ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. అయినా ఆ తుఫాను ఆగలేదు. మళ్ళా ఎక్కువ అవుతుంది, మరలా ఎక్కువ అవుతుంది. వెంటనే అందరూ అంటున్నారు, మేము ఈ పాపాలను ఒప్పుకొని దేవునికి మొరపెట్టండి అని. అందరూ పాపంతో ఒప్పుకుంటూ దేవుని మొరపెడతా ఉన్నారు. ఇంకా తగ్గలే. మరలా అందరూ అంటున్నారు, ఎవరైనా పాపం చేస్తుంటే ఇప్పుడే ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయండి. యోనా అంటున్నాడు, ఇది ఈ యొక్క ప్రాబ్లం, ఇప్పుడు వచ్చిన ఈ శిక్ష విధి నన్ను బట్టే వచ్చింది, నన్ను బట్టే వచ్చింది. నా దేవుడు జీవం కలిగిన దేవుడు. నేను ఇదిగో ఈ పలానా పట్టణానికి వెళ్ళమన్నాడు, కానీ నా పట్టణానికి వెళ్ళలేకపోయాను. ఇదిగో ఈ పట్టణం కూడా ఈ పడవలో నేను వచ్చాను. అందుకని ఆ దేవుడు నా మీద శిక్ష వేస్తున్నాడు. కాబట్టి నన్ను ఈ సముద్రంలో పడేయండి, ఈ సముద్రంలోనికి పడేయండి. ఈ సముద్రంలోకి నన్ను పడవేస్తే మీరు క్షేమంగా మీ ఇళ్ళకి వెళ్తారు అని చెప్పి యోనా అంటాడు. ముందు లేదా జ్ఞానము? ముందు లేదా తెలివి? అదే తెలివి ముందుగా ఉండింటే, ఆ సముద్రంలో పడవే అనగా ఉండింటే, అనక ముందే ఆ మాట ఉండింటే, సురక్షితంగా నీవు ఆ పట్టణానికి వెళ్ళింటే దేవుడు ఆ శిక్ష విధించేవాడా? ఎప్పుడైతే యోనా ఒప్పుకొని నన్ను ఆ పడవలో నుంచి అవతల పడవేయండి, సముద్రంలో పడవేయండి అన్నప్పుడు వారందరూ తీసుకొని వీన్ని ఎలా పడేయాలా, ఒక ప్రాణాన్ని చంపినట్టు అవుతుంది కదా అని చెప్పి భయంతో వాళ్ళు కూడా ముందుకు రాలేదు. కొంతసేపు ఎవరైనా నన్ను కొట్టండి అంటే అది కొడతారా? నన్ను కొట్టరా అంటే కొడతావా? ఎవరు కొట్ట? వెంటనే మన తర్వాత మనందరి ప్రాణాల కంటే ఒకరి ప్రాణం పోయినా పర్లేదని చెప్పేసి అందరూ కలిసి వాడిను సముద్రంలో పడవేశారు. అప్పుడు సముద్రము నిర్మలమైంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వెంటనే ఆ తుఫాన్ ఆగిపోయింది. వెంటనే ఆ సముద్రము నెమ్మదించి సాఫీగా ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. యోనా చనిపోతాడా? దేవుడు మరొక మాట అని చెప్పాడు. ఎవరికి? చేపకు చెప్పాడు, చేప నువ్వు వెళ్ళి యోనాను మింగివేయి. ఏదైనా తెలుసా? చేప యోనాను మింగిన సంగతి తెలుసా? ఎన్ని రోజులు ఉన్నాడండి? 3 రోజులు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చేసిన పాపాన్ని ఒప్పుకొని తను ప్రాయశ్చిత్తం పడినందువలన యోనాను చేప కాపాడింది. అయితే యేసుక్రీస్తు దగ్గర ఉన్నటువంటి శిష్యులు యేసుక్రీస్తు అనేక మహిమలు చేసిన, ఆశ్చర్యక్రియలు చేసిన, యేసుక్రీస్తు ప్రయాణిస్తున్న పడవలో ఉన్న ఈ యొక్క శిష్యుడు
ఆయనకు వచ్చేటువంటి ఆ శోధనను బట్టి, ఆ పడవలో వస్తున్నటువంటి ఆ తుఫానును, ఆ యొక్క అలలను బట్టి ఆ శిష్యులు అంటా ఉన్నారు యేసు ప్రభువుని జ్ఞాపకం చేద్దాం. వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపిరి. హల్లెలూయా. ఆయన దగ్గరకు వచ్చి పడుకున్న వాడిని, ప్రభువా మేము నశించిపోతున్నాము. ఎందుకు నశించిపోతావా నువ్వు? ఎందుకు పోతావో? ఎందుకు చనిపోతావో? యేసు ప్రభు అడిగాడా? అడగలే. దాదాపు 3.5 సంవత్సరాలు అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చేసినా యేసు ప్రభువును వెంబడిస్తున్నటువంటి ఈ శిష్యులకు కొంచెం కూడా వారికి ఆ వస్తున్న ఆ శ్రమను చూసి అల్ప విశ్వాసులుగా మారిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. అల్ప విశ్వాసం అంటే అర్థం ఏంటి? నమ్మకం లేకపోయింది. ఎవరి మీద? యేసు ప్రభువు వారి మీద. యేసు ప్రభువు వారు ఆ పడవలో ఉన్నాడనేటువంటి, యేసు దేవుడే నా దగ్గర ఉన్నాడనేటువంటి సంగతిని మరిచిపోయి, అయ్యో అక్కడున్న వారు అనేకులు కూడా ఆయన బాగుపరిచాడు కదా, ఆయన ఉండగా మనకెందుకు దిగులు అనే ధైర్యం వారికి లేకపోయింది. ఏమైపోతామో, ఎక్కడ మనము చనిపోతామో, ఎక్కడ మనం నశించిపోతామో అని చెప్పి దిగుడు చేత, భయము చేత యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, చదవండి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించుమని, మమ్మల్ని రక్షించండి అని చెప్పి ఆయన వేడుకుంటున్నారు. నశించిపోతున్నాం. మేము ఎక్కడ చనిపోతామో, ఈ సముద్రంలో కొట్టకపోవచ్చు, మమ్మల్ని రక్షించండి. ఆయన దగ్గర ఉండగా, ఆయన నీ నావలో ఉండగా దిగులెందుకో, ఆ భయం ఎందుకో, ఆ చింత ఎందుకో? ఏనామండి? కుటుంబం అనే నావ. నీ బ్రతుకు అనేటువంటి జీవితంలో, నీ బ్రతుకులో యేసు ప్రభు ఉండగా ఆ శిష్యుల ఎందుకు అల్ప విశ్వాసంతోనే ఉంటావు? నీకు వచ్చిన శ్రమలను బట్టి, నీకు వచ్చిన వ్యాధులను బట్టి, అయ్యో మేము నశించిపోతున్నామే, మా బాధలు ఎవరికి చెప్పుకోలేకపోతున్నామే. నీ కుటుంబంలో యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభువును ఆశ్రయించి ఉన్నావు. యేసు ప్రభు నీ జీవితంలో ఉన్నాడు. యేసు ప్రభు నీ ఇంటిలో ఉన్నాడు. యేసు ప్రభు నీతో ఉన్నాడు. యేసు ప్రభు యొక్క నమ్మకం వచ్చి బాప్తిసం పొందుకొని ఉన్నావు. అయినా కూడా చింత ఎందుకు? అయినా కూడా వేదన ఎందుకు? అయినా కూడా నీకు ఎందుకు ఆ శ్రమలో? యేసు ప్రభు నావలో ఉన్నారు. అయినా ఆ శిష్యులు భయం వచ్చేట, అయ్యో మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించువా అని చెప్పి శిష్యులు అడుగుతా ఉన్నారు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారు? నేనున్నాను కదా. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నేనున్నాను కదా, నీ కుటుంబంలో నేనున్నాను కదా, నీతో నేను సహవారిగా ఉన్నాను కదా. ఎందుకు భయపడుతున్నావు? ఎలాంటి రోగం వచ్చినా, ఎలాంటి వేదనలు వచ్చినా, ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని నిందలు వచ్చినా, ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు నా యందు విశ్వాసం ఉంచితే నేను నీతో ఉన్నాను కదా,
నేను నీ పడవలో ఉన్నాను, నీ కుటుంబంలో ఉన్నాను, నీతో నేను నడుస్తున్నాను కదా, నీ కుటుంబంలో ఉన్నాను, నీలోనే ఉన్నాను, భయపడవద్దు, ఈ సమస్య చూసి భయపడవద్దు, నీకు వచ్చిన వేదనలు చూసి భయపడవద్దు. ఆ శిష్యులతో మాట్లాడిన మాటలు ప్రియ సహోదరి సహోదరుడా, ఆ సముద్రం అనగా కుటుంబంలో ఒక సంసార జీవితం. ఆ కుటుంబాల్లో వస్తున్నటువంటి సమస్యలు ఉండవచ్చు, వేదనలు ఉండవచ్చు, ఎలాంటి వాటి పట్ల కానీ దేవుడు అంటా ఉన్నాడు, నీ జీవితంలో యేసు ఉండగా, నీతో యేసు ఉండగా దిగులు ఎందుకు? అందుకనే వాక్యం అంటుంది, నీ చింత యావత్తును నీవు మోయవద్దు కానీ నీ చింత నీ వారు నా మీద మోయ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అంటా ఉంది, భయపడవద్దు. యేసు దేవుడు శిష్యులతో మాట్లాడాడు, శిష్యులతో మాట్లాడాడు. అర్థం మరొకసారి అన్నమాట, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని ఆయనతో చెప్పి గాలిని సముద్రమును గద్దించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం గద్దించాడు? గాలిని సముద్రాన్ని గద్దించాడు. పరిశుద్ధుడైన యేసు ప్రభువు వారు మనకు బాగా అర్థమవుతుంది, ఎలాంటి దేవుడైనా ఈ సర్వ సృష్టి అంతయు ఆయన చేతిలో ఉన్నది. హల్లెలూయా. గాలిని గద్దించడం ఎవరి వలన కాదు, ఆ గాలిని ఆపితే మనమందరం చనిపోతాం ప్రియ సహోదరి సహోదరు. హల్లెలూయా. ఆయన ఒకసారి గాలిని మనకు లేకుండా చేస్తే మనం ఉంటామా? ప్రాణాలే పోతాయి. కానీ గాలిని గద్దించగా ఆ సముద్రం ఆగింది. అలాంటప్పుడు నీకు వచ్చిన సముద్రంలో నీ కుటుంబంలో ఉన్న శ్రమలు ఒకవేళ ఆయన గద్దిస్తే, ఆయన గద్దిస్తే అది పోకుండా ఉంటుందా? ఆగకుండా ఉంటుందా? రోగమై ఉండవచ్చు, వేదనలు ఉండవచ్చు, శోధనలు ఉండవచ్చు, సమస్యలు, ఎట్టి సమస్యలైనా ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి గాలి సముద్రాన్ని ఆయన గద్దించగలిగితే, అవన్నీ మాట వింటే నీ మీద ఉన్నటువంటి సాతాను, ఎలాంటి సాతానైనా, ఎలాంటి సేనాదైవమైనా, సేనా దయ్యమైనా వణుకుంటే, హల్లెలూయా, హల్లెలూయా. మనకు కావాల్సింది ఏంటంటే ఆయన మనతో ఉన్నాడనే ధైర్యం కావాలి. ఆ అల్ప విశ్వాసులారా అంటున్నాడు ఆయన, అల్ప విశ్వాసులారా అంటున్నాడు. ఒకవేళ నువ్వు ప్రభు చేత ఉంటూ కూడా, ఆ శిష్యుల వలె ప్రభు చేత ఉంటూ కూడా, ఆ వచ్చిన శ్రమలను బట్టి, ఆ శ్రమలను బట్టి వాటిని ఎదుర్కోలేక ప్రభువా ప్రభువా నేను ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు జవాబు రాదు. ఎందుకంటే నీకు నన్ను విశ్వసిస్తున్నావు కానీ అది అల్ప విశ్వాసము, నువ్వు నమ్ముచున్నావు కానీ అది అపనమ్మకముగా మారిపోతా ఉంది. నీకుండేది విశ్వాసం కాదు, అల్ప విశ్వాసము. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అభాండాలు వచ్చినా, ఎలాంటి రోగం నిన్ను కృంగదీసినా ధైర్యంగా ముందడుగు వేయడమే విశ్వాస జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ధైర్యంగా ముందడుగు వేస్తావో యేసులో, యేసు దేవుడు అంటే నేను చూసి సంబరపడిపోతాడట, సంతోషపడతాడట. ఎస్, నా బిడ్డ ఇలాగే ఉండాలి. అల్ప విశ్వాసంతో ఉండకూడదు, అల్ప విశ్వాసంతో ఉండకూడదు. ఒకసారి నేను చిన్న ఉదాహరణ నేను జ్ఞాపకం చేస్తాను. ఒక తండ్రి అంట, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ కుమారులకి జీవితాన్ని నేర్పుతూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి కాచి కాపాడుతూ వస్తాడు. ఆ కుమారులకు వయసు వచ్చేసింది. వయసు వచ్చినా కూడా కుమారులు వెనకేసుకుంటూ వస్తారా? వస్తారండి?
ఏం చేస్తారు? ఇంకా నీ జీవితం నీదే, నీ బ్రతుకు నీదే, నీవు వెళ్ళి ధైర్యంగా బ్రతికి పలానా తండ్రికి పుట్టినవాడిగా నువ్వు పేరు ప్రఖ్యాతులు పొందుకోవాలి అంటాడు. హల్లెలూయా. ఇదే ఈ ప్రపంచం నేర్పేది. తల్లిదండ్రులు నేర్పేది ఏంటి? వారి తల్లికి తండ్రికి మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చే విధంగా ఉండాలంట. ఆ కుమారుడికి ఇద్దరికి పెళ్ళిళ్ళు చేశాడు. ఆ తండ్రి ఆ తల్లి సమస్య తీరిపోయిందని చెప్పి సైలెంట్గా ఉన్నారు. మరి వాళ్ళు నడుచుకోవాలన్నా లేదా నాకు బ్రతకడం రాదు అని చెప్పి, నాకు బ్రతకడమే రాదని చెప్పి భయపడుతూ ఇంక లోకంలో కలిసిపోవాలి. చెప్పండి. యేసుదేవుడు కూడా అంతే. ఏం చేస్తాడు? నేను ఎదగనిస్తాడు. బాగా నా యొక్క విశ్వాసం వచ్చింది. ఎందుకు ఆ సముద్రంలో సైలెంట్ గా ఆయన పడుకున్నాడు? ఆ యొక్క సైలెంట్ గా ఎందుకు ఆయనకు తెలియకుండా వస్తుందా తుఫాను? ఆయనకు తెలిసే. కానీ నా పిల్లలు నేను లేకపోతే ధైర్యంగా నిలబడగలరా? హల్లెలూయా. నేను లేకపోతే ధైర్యంగా ఎదుర్కోగలరా జీవితంలో అని చెప్పి ఆ తుఫాను కూడా వదిలాడు. ఆ గాలిని, ఆ యొక్క అలలను, ఆ భయం అనేది కనిపించేలా చేశాడు. కానీ వాళ్ళు భయపడిపోయారు. యేసు ప్రభువుని నమ్ముతున్నాము, యేసు ప్రభువుని విశ్వసిస్తున్నాము, అయినా ఎక్కడో వచ్చిన శ్రమలను బట్టి భయం. ఏమైతుందేమో, వచ్చిన రోగం బట్టి, వచ్చిన వ్యాధులను బట్టి, వచ్చినటువంటి బాధలను బట్టి ఇంకా భయపడతావంటే, అందుకే అంటున్నాడు యేసు ప్రభు, అల్ప విశ్వాసులారా, మీకు ధైర్యం లేదా? మీకు ధైర్యం లేదా? వచ్చిన శ్రమలను బట్టే నిందించే రకంగా ఉన్నావే. ఎంతకాలం నాకు అవమానకరంగా ఉంది నేను చూసి. హల్లెలూయా. యేసయ్య అంటా ఉన్నాడు, నేను చూసి నాకు అవమానకరంగా ఉంది. వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటున్నారు నీ గురించి, సిగ్గులేదా? ఏమంటున్నారు? ఏమని మాట్లాడుకుంటున్నారు? ఎన్ని సంవత్సరాలు ఆయన యేసు ప్రభువుని నమ్మి, ఎందుకు వచ్చిందో ఏంటో రోగం, ఎందుకు జరిగిందో ఏమో, అయ్యే ఏమవుతుందో, చచ్చిపోతాడేమో. యేసు ప్రభువుని నమ్ముకున్నప్పటి నుంచి ఇలా జరిగింది. ఎప్పుడైతే అలాంటి రోగాలు వచ్చినా ముందడుగు వేసి నాతో దేవుడు ఉన్నాడని ఎప్పుడైతే ముందడుగు వేస్తావో అప్పుడు అపవాది పారిపోతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు విశ్వాస జీవితంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక శ్రమలు వస్తాయి, అనేక వ్యాధులు వస్తాయి, నిజంగా చెప్పాలంటే రోగాలు కూడా వస్తాయి. వాటన్నిటిని బట్టి ఎదుర్కొని నా యేసు ఉన్నాడు, ఏమైపోయినా పర్వాలేదు, సెంట్రిక్ మేస్ట్రిక్ వ్యక్తిగా. హల్లెలూయా. హల్లెలూయా. మనకు రావాల్సిందంటే మన జీవితంలో వచ్చిన శ్రమలను బట్టి మనం ఎదుర్కోవాల్సింది ఏంటంటే సెంట్రిక్ మేస్ట్రిక్ వ్యక్తిగా ఆర్టి విశ్వాసంతో ముందడుగు వేయాలి. ఎప్పుడైతే ఆ విశ్వాసంతో ముందడుగు వేస్తామో మన జీవితంలో అపవాది పారిపోతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సోదరుడా, ఇక్కడ విశ్వాసి అనేటువంటి జీవితంలో మనం ఉన్నాం. ఆ విశ్వాస జీవితాన్ని సంపూర్ణంగా తుదముట్టించడమే మన ధ్యేయం. చివరి వరకు ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మన ప్రాంతంలో మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. క్రీస్తునందు విజయవంతులుగా, వీరాది వీరులుగా నిలబడాలి. అప్పుడే దేవుడు మన పట్ల సంతోషిస్తాడు. అదేవిధంగా కుమారుల పట్ల తండ్రి ఏ విధంగా అయితే సంతోషిస్తాడో అదే విధంగా మన పట్ల విశ్వాస జీవితంలో ఉన్న మన పట్ల దేవుడు కూడా అదే విధంగా సంతోషిస్తాడు. అయ్యో శ్రమలు వచ్చాయని, అయ్యో వేదనలు కలిగాయని
ఎప్పుడైతే మనం అల్ప విశ్వాసంలో మారిపోతామో, అంటున్నారు శిష్యులను బట్టి ఒక ఉదాహరణ చూపిస్తున్నాడు దేవుడు. మన విశ్వాస జీవితంలో అనేక శ్రమలు వస్తాయట. ఆ శ్రమలను ఎదుర్కోవాలి, కానీ అల్ప విశ్వాసుల్లా అణిగిపోకూడదు, అధైర్యపడకూడదు, భయపడకూడదు. అందుకే అక్కడ శిష్యులతో అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రాన్ని కదిలించి. ఒకసారి నీకు శ్రమలు వచ్చాయని ఆ శ్రమలతో ప్రభువా ప్రభువా అని అడిగినందువలన ఆ శ్రమను తీసేస్తాడు, ఆ శ్రమను తీసేస్తాడు. దానికి సాక్షిగా నీ వెళ్ళిపోవాలి. ఆ శ్రమలను తీసేసిన తర్వాత నీవు ప్రభువునకు కృతజ్ఞత కలిగి జీవించాలి. మరణ మట్టుకు ఆయనను వెంబడించాలి. ఎప్పుడైతే నీలో అల్ప విశ్వాసం మొదలవుతుందో అపవాది కూడా నిన్ను గెలుపుతూనే ఉంటాడు. నువ్వు భయపడిపోయావు కదా, నన్ను చూసి భయపడిపోయావు, ఇంకా ఏం చేస్తుంది? నవ్వుతూ ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది, ఎగతాళి చేస్తూ ఉంటుంది. అందుకే ప్రియ సహోదరి సోదరా, మన కుటుంబంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా మన పట్ల దేవునికి కృతజ్ఞత కలిగి ఉండే అపారం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు వచ్చింది బాధ, నాకు వ్యాధులు వచ్చిందని, నా కుటుంబంలో శ్రమలు వచ్చాయని, నా కుటుంబంలో ఆరోగ్యం లేదని, నా కుటుంబంలో దయ్యం పట్టిందని, నా కుటుంబంలో దయ్యాలు ఉన్నాయని భయపడుతూ, లేదా నా కుటుంబం పైన ఎవరు చేతబడి చేయించాలని, ఎందుకు నా కుటుంబం నలిగిపోతుందని యేసు యందు విశ్వాసం ఉంచి అవిశ్వాసిగా ఉన్నావేమో, ఆయన యందు విశ్వాసం ఉంచి నీవు అవిశ్వాసిగా మారిపోతున్నావేమో. అందుకని ఆ విశ్వాస జీవితంలో నీకు విజయం కావాలి అంటే ప్రభు యందు విశ్వాసిస్తున్నావు అయితే ఆ విశ్వాసం ఎలా ఉండాలంట? అవిశ్వాసంలా ఉండకూడదు, అల్ప విశ్వాసంగా నీవు బ్రతుకకూడదు. విశ్వాసులైనటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగోల అట్టి విశ్వాసంతో ముందడుగు వేయాలి. అదే దేవునికి చాలా ఇష్టకరమైన జీవితం. అందుకని అంటున్నాడు చూడండి, గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఎట్టి వాడో. హల్లెలూయా. ఎవరు? మన యేసు దేవుడు ఎలాంటి వాడట? బలవంతుడైన దేవుడు. చదవండి యెషయా గ్రంథము 6వ అధ్యాయం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. 3వ లైన్ 4వ లైన్ చదవండి. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. ఎలాంటి వాడంటే ఆయన విశ్వాసం ఉంచితే ఆయన కాపాడడానికి ఎలాంటి వాడంటే ఆయన బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు అంటే నిత్యముడవాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నావు? ఆయన ఎందుకు నమ్మకం ఉంచుతున్నావు? ఎలా నువ్వు భయపడుతున్నావు? ఎలా అల్ప విశ్వాసం వస్తుంది? నువ్వు చింతించవద్దు, నువ్వు వేదనపడవద్దు, శోధించబడవద్దు. ఎందుకంటే ఆ శోధనను జయించగలిగినటువంటి శక్తి, సామర్థ్యం నీలో ఉంది. ఎవరైనా యేసయ్య నీలో ఉన్నప్పుడు ఎందుకు భయం? యేసు దేవుడు నీలో ఉండగా, నీ కుటుంబంలో ఉండగా, నీతోనే ఉండగా
ఎందుకు భయం? రోగం వచ్చిందనో, వేదన వచ్చిందనో, సోదరులు వచ్చేయనో నువ్వు చింతించాల్సిన అవసరమా లేదు. ఎందుకంటే ఆయన ఎట్టివాడో. శిష్యులు అంటున్నారు, ఆ కార్యం చేసిన తర్వాత, ఆ గాలిని గద్దించిన తర్వాత, ఆ తుఫాన్ని గద్దించిన తర్వాత అవి నిమ్మలమైనగా అవి ఆగిన తర్వాత ఆయన వాళ్ళు అనుకుంటున్నారు, ఈయన ఎట్టివాడు, ఈ సముద్రము ఆయనకు లోబడతా ఉంది, ఈ గాలి లోబడతా ఉంది, ఇవన్నీ లోబడతా ఉన్నాయి, ఇతను ఎట్టివాడు, బలవంతుడైన దేవుడు యేసు ప్రభువు వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడు, నీ కుటుంబంలో సమాధాన కర్త, సమాధాన మెచ్చే దేవుడు. హల్లెలూయా. ఎన్ని పేర్లుంది ఆయనకు. హల్లెలూయా. ఇవన్నీ చేయటకు సమర్థవంతమైన దేవుడు. ఆ శిష్యులు అప్పుడు గుర్తించలేదు. ఎప్పుడైతే సముద్రాన్ని, ఆ యొక్క తుఫానును గర్జించాడో అవన్నీ నిమ్మలమైపోయి, అప్పుడు శిష్యులు అనుకుంటున్నారు, ఇది ఆశ్చర్యం, ఇతడు ఎట్టివాడో. అట్టి బలవంతుడిని, అట్టి బలవంతుడైన దేవుడిని నువ్వు ఆశ్రయించున్నావు ప్రియ సహోదర సహోదరుడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే కనుక నీ జీవితము నిత్యము శస్యశ్యామలమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవితం, నిత్య జీవమే పొందుకుంటావు. కాబట్టి మన జీవితంలో యేసు ప్రభువు ఉండగా, మన కుటుంబంలో యేసు ప్రభువు ఉండగా, మనతో యేసు దేవుడు ఉండగా భయం ఎందుకు? ఆ విధంగా ఆ రోజు తన దగ్గర ఉన్నటువంటి శిష్యులు భయపడ్డారు. మన దగ్గర దేవుడు లేడు అని భ్రమించవద్దు. ఎందుకంటే మన దగ్గర ఉన్నాడు, మనతో ఉన్నాడు. విశ్వాసం అనే రీతిలో మన దగ్గర ఉన్నాడు. ఆ విశ్వాసంతో కాకుండా విశ్వాసంతో విశ్వసించిన యెడల దేవుడు మన పట్ల కార్యం చేయటకు సంసిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ అభిషేక ప్రార్థనలు ప్రభువా మీరు ఎంతగానో కాచి కాపాడి భద్రపరచుకున్నందుకు స్తోత్రాలు. పోయిన వారం నుంచి ప్రభువా ఈ వారం వరకు మనం ఎంతగానో రెక్కల చాటులు దాచుకొని ప్రభువా ఈ వారం తండ్రి నీ సన్నిధిలో నిలబెట్టుకొని అనేక ఆత్మల చేత మీరు మాట్లాడే ప్రభువా, అభిషేకం చేత నీ రక్తముతో తలాంటి ప్రభువా నీ బిడ్డలకు బలమును శక్తిని దయచేసినందుకు నీ స్తోత్రాలు తండ్రి. ప్రభు మంచి విశ్వాసిగా ఉండటానికి, బలమైన విశ్వాసిగా ఉండటానికి, అపవాదాలను ఎదురించే విశ్వాసిగా ఉండటానికి ప్రభువా మీరు సహకరించండి, సహాయం చేయండి. అల్ప విశ్వాసము లేకుండా బలమైన విశ్వాసము చేత ముందడుగు వేయటానికి నీ బిడ్డలకు సహాయం చేయండి. ఎలాంటి శోధనలు వచ్చినా, వేదనలు వచ్చినా భయపడే బిడ్డలుగా కాకుండా, భయపడకుండా ఎదురెళ్ళే బిడ్డలుగా, ధైర్యంగా ఉండే బిడ్డలుగా నీ బిడ్డలకు సహాయం చేయండి. అవును తండ్రి, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎరుకులు ఇబ్బందుల చేత సరళిపోయినా నీ బిడ్డలకు బలమును, ధైర్యము దయచేయండి. మంచి విశ్వాసం చేత మంచిగా నీ కార్యాలలో ప్రభువా పాలు పంచుకునే బిడ్డలుగా దయ చూపించండి. అవును తండ్రి, ఇంకా అనేక ఆత్మలు రాలేదు తండ్రి, వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాము. ఆ బిడ్డలకు శాంతిని, సమాధానం దయచేయండి. ఆ కుటుంబాల్లో నెమ్మదిని దయచేయండి. సమృద్ధి విడుదల దయచేయండి. ప్రభువా మరలా వచ్చే శుక్రవారం ఉపవాస ప్రార్థనలో, ఉపవాస ఉత్సవ ప్రార్థనను విజయవంతం చేసుకునడానికి బేతేలు నుంచి వచ్చిన చర్చి ప్రార్థన ప్రాంగణంలో నీ మహిమ ప్రసాదించుదువుగా, నీ మహిమ చేత నింపబడదువుగా. వచ్చిన ప్రతి ఆత్మలను ధైర్యపరచి విడుదల దయచేసి నీ మహిమ చేత నీవే మహిమ పొందుదువుగాక. నీ మహిమ ప్రభువా ఉద్భవించి వచ్చిన ప్రతి ఆత్మలో బలం మీరై ఉండి
వేరే మహిమ పొందుతారని, రానున్న ఆత్మల కొరకు సంసిద్ధంగా ఉండడానికి నీ కుటుంబాలను ధైర్యపరచండి. నడుము కట్టి ముందడుగు వేస్తున్న ప్రతి కుటుంబం యేసు క్రీస్తు యొక్క రక్తము చేత అభిషేకించబడి నీ నామములో బలం పొందుకుందురుగా. నీ పరిశుద్ధాత్మ శక్తి ప్రభువా రానున్న వారందరినీ ప్రభువా మీరే ముట్టి మీరు ఆస్వాదించి ఉపవాస ప్రార్థనను విజయవంతము చేసుకోవడానికి ప్రతి నెల 3వ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో 3 దినములు ఉపవాస ప్రార్థనను ప్రభువా విజయవంతము చేయడానికి 3వ దినాన్ని ప్రభువా శుక్రవారాన్ని మీ మహిమ చేత ఆశీర్వదించండి, మీ బలము చేత తాకండి. ఆ దినములో ప్రభువా మీ గొప్ప శక్తి నీ బిడ్డల్లో ఉదయించునుగా. మీ మహిమ మీ ప్రసన్నత వచ్చిన వారందరికీ, వారి కుటుంబాలకు, వారి బంధు మిత్రులందరికీ దేవుడు నిండుగా దీవెనలు కుమ్మరించి కాచి కాపాడును గాక. మన తండ్రి అయిన దేవుని కృప, తన కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనకు మన కుటుంబాలకు దేవుడు తోడని దీవించి కాచి కాపాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.